హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రైడర్ ఇన్సైడర్. సో ఈరోజు టాపిక్ ఏంటిదంటే చూస్తున్నారు కదా, మన ముంగట ఉంది డ్యూక్ 200 న్యూ కలర్ అనమాట. ఇది నిజం చెప్తున్నా, ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రతి ఒక్క డ్యూక్లో ఈ డ్యూక్ 200 కలర్ అయితే చాలా మ్యాడ్ ఉంది. నిజంగా మస్తు అంటే మస్తు అనిపిస్తుంది. గోప్రోలో చూస్తే ఎట్లుందో కానీ రియాలిటీ లుక్ చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ కలర్ బ్లాక్ కలర్ ఇప్పటి వరకు అయితే రిలీజ్ చేయలేదు. అంటే మనకి డ్యూక్ 250లో కొంచెం సిల్వర్ ఉండేది, దానికన్నా కొంచెం డార్క్ అయింది బ్లాక్. ఇది వచ్చేసి మొత్తం మ్యాట్ బ్లాక్ వచ్చింది, ఇక్కడంతా షైనీ వచ్చేసింది. నిజంగా చెప్తున్నా, బండి చూడడానికి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇదన్నమాట ఇప్పుడు రీసెంట్గా లాంచ్ అయిన న్యూ కలర్ అనమాట. ఈ వెహికల్ వచ్చేసి మనకి BS 6.2 అనమాట. న్యూగా రిలీజ్ అయింది, జస్ట్ 1 వీక్ అవుతుంది ఈ కలర్ అయితే రిలీజ్ అయ్యి. చాలా అంటే చాలా బాగుంది. డైరెక్ట్ రియాలిటీ లుక్ చూస్తే మాత్రం ఇప్పటి వరకు రిలీజ్ అయిన వాటిల్లో మాత్రం ఇది ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఈ కలర్ మాత్రం. అండ్ ఇది వచ్చేసి మనకి 200cc సెగ్మెంట్లో వస్తుంది ఈ వెహికల్. ఈ కలర్ తోటి ఇంకొక కలర్ కూడా రిలీజ్ అయింది, అది వచ్చేసి మనకి ఆరెంజ్ అండ్ బ్లాక్ వస్తుంది, ప్లస్ వైట్ కూడా. అది 3 కలర్స్ అయితే 3 కలర్స్ మొత్తం మిక్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ వెహికల్ వచ్చేసి మనకి 200cc బైక్ వస్తుంది. అండ్ దీని మైలేజ్ అప్రాక్స్గా మనకి 40 నుంచి 45 వరకు వస్తుంది. అండ్ ఇది డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఏంటిదంటే, ఇప్పుడు సడన్గా మనం ఎక్కడన్నా సడన్గా స్పీడ్గా వెళ్ళి సడన్గా బ్రేక్ చేసినా కానీ వెహికల్ అయితే జారదు, అట్లా కరెక్ట్గా స్టాప్ అవుతుంది. అండ్ దీనిలో ఇంకొక మోడ్ కూడా ఉంది ఏబిఎస్లో ఏంటిదంటే సూపర్ మోటో అని చెప్పేసి ఇంకొక మోడ్ ఉంటుంది. అదేంటిదంటే ఫ్రంట్ సైడ్ ఈ ఏబిఎస్ ఏదైతే ఉందో ఈ ఫ్రంట్ సైడ్ లాక్ కాదు, అండ్ బ్యాక్ సైడ్ టైర్ మాత్రం స్కిడ్ అవుతుంది. అంటే మనం అది మన చాయిస్ కింద పెట్టుకోవచ్చు అనమాట. లైక్ ఆపుకోవచ్చు, లేదంటే నార్మల్గా పెట్టుకోవచ్చు, స్కిడ్ కాకుండా పెట్టుకోవచ్చు, స్కిడ్ అయ్యేలా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి మనకైతే కూలెంట్ ఉంటుంది. ఇది ఏంటిదంటే ఈ కూలెంట్ రేడియేటర్ ఫ్యాన్కి సంబంధించింది అనమాట. ఇంజన్ ఓవర్ హీట్ కాకుండా ఎంత దూరం అన్నా కంటిన్యూస్గా ట్రావెల్ చేయాలంటే ఈ కూలెంట్ అయితే మనకు వచ్చి పనిచేస్తుంది. దీనివల్ల యూజ్ ఏంటిదంటే, ఇప్పుడు కంటిన్యూస్గా నేను ఒక 500 కిలోమీటర్స్ వెళ్ళాలనుకుంటున్నా, కంటిన్యూస్గా మనం బండిని ఆపకుండా కంటిన్యూస్గా డ్రైవ్ చేయొచ్చు, ఇంజన్ వేడెక్కదు. ఈ కూలెంట్ ఏంటిదంటే ఎవరైతే ఎక్కువ తిరుగుతారో వాళ్ళు ఒక 20 days 30 days చూసుకుని అట్లా దాన్ని, ఈ లెవెల్స్ ఉన్నాయి కదా, ఇది టాప్ లెవెల్ అనమాట. దీనికన్నా ఈ సెకండ్ లైన్ ఉంది కదా, ఈ సెకండ్ లైన్ కన్నా కిందకి వెళ్ళకూడదు, అండ్ ఈ పైన లైన్ కన్నా పైనకి దాటకూడదు. మినిమం అది కరెక్ట్గా మెయింటైన్ చేయాలన్నమాట. బండి ఓవర్ హీట్ కాకుండా ఎక్కువ దూరం ట్రావెల్ చేయడానికి అయితే ఆ కూలెంట్ పనిచేస్తుంది మనకి. అండ్ పాత డ్యూక్ ఏంటిదంటే మనకి, అంటే ప్రీవియస్ ఇయర్ డ్యూక్ ఏంటిదంటే మనకి ఇక్కడ హాలోజన్ లైట్ వచ్చేది, ఇప్పుడైతే LED ల్యాంప్ వచ్చేసింది. హాలోజన్ కన్నా ఇప్పుడు మన పాత డ్యూక్ 250 చూసుకున్నట్లయితే దానికి ఉండేది ఇట్లాగా LED లైట్. ఇప్పుడైతే డ్యూక్ 250 డిజైన్ అయితే మొత్తం 790 డిజైన్లా మార్చేశారు కాబట్టి ఇప్పుడు డ్యూక్ 200 లుక్ అయితే చేంజ్ చేశారు. ముంగటైతే హాలోజన్ లైట్ ఉండేది అప్పుడైతే, ఇప్పుడైతే LED ల్యాంప్కి అయితే వచ్చేసింది. ఇప్పుడు వరకు చెప్తున్నా కదా, డ్యూక్లో రిలీజ్ అయిన వాటిల్లో ది బెస్ట్ కలర్ అయితే ఇదే అని మీ ఇప్పుడుకుంటుంది. ఎందుకంటే ఇట్లా మొత్తం బ్లాక్ కలర్ వచ్చి ఇంత నీట్గా ఉండి ప్రతి ఒక్క చోటన ఎక్కడైతే ఏ కలర్ ఎంత వాడాలో అంతే యూజ్ చేసి చేశారు. నెక్స్ట్ లెవెల్ ఉంది. దీంతో ఇంకో కలర్ కూడా రిలీజ్ అయింది, అది కూడా బాగుంది. కానీ బెటర్ కంపేర్ అయితే నాకు ఈ కలర్ అయితే, నాకు పర్సనల్గా చెప్తున్నా, ఇది నాకైతే ఈ కలర్ మస్తు నచ్చింది. అందుకే అన్న వాళ్ళని అడిగి జస్ట్ ఒకసారి, అన్న వాళ్ళు నాకు కూడా KTM వాళ్ళు అయితే చాలా సపోర్ట్ చేశారు. బైక్ రాగానే కిందకి ట్రక్లోంచి కిందకి అన్లోడ్ అవ్వగానే నాకు కాల్ వచ్చింది, ఎంత జల్దీ అయితే అంత జల్దీ వీడియో తీసుకోవాలని చెప్పేసి, మీ అందరికి కూడా చూపించాలని చెప్పేసి నేను ఎంత జల్దీ అయితే అంత జల్దీ వచ్చేసిన. అండ్ ఈ బైక్ అయితే మనకు వచ్చేసి 13.5 లీటర్ ట్యాంక్ కెపాసిటీ తోటి వస్తుంది. సో మీకు ఈజీగా మంచిగా మెయింటైన్ చేసి కరెక్ట్ RPM లిమిట్ మెయింటైన్ చేసి డ్రైవ్ చేస్తే మాత్రం మీకు పక్కా 40 నుంచి 45 మైలేజ్ అయితే కంపల్సరీ వస్తుంది. మీరు మెయింటైన్ చేసే స్పీడ్ బట్టి అండ్ RPM లిమిట్ బట్టి ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు మీరు హై అండ్ యాక్సలరేషన్ యూజ్ చేసి అండ్ రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా కానీ మీకు 35 నుంచి 40 అయితే కంపల్సరీ వస్తుంది. మీరు కొంచెం మంచిగా డ్రైవ్ చేస్తే మాత్రం మీకు 40 నుంచి 45 మైలేజ్ అయితే కంపల్సరీ వస్తుంది అనమాట. అండ్
ఈ బండి సర్వీసింగ్ అయితే ప్రతి ఒక్క వెహికల్స్లా కాదు, కేటీఎం అంటే బ్రాండ్ కాబట్టి మనకి దీని సర్వీస్ కూడా బ్రాండెడ్గా ఉంటుంది. లైక్ మనకి నార్మల్గా R15 కానీ లైక్ MT-15 కానీ కాంపిటీటర్స్ చెప్తున్నాం. ఒకవేళ యమహా కానీ లేకపోతే వేరే కంపెనీస్ లైక్ హీరో వెహికల్స్ కానీ అన్నిటితో కంపేర్ చేసుకుంటే దానికి ఏంటిదంటే అది ప్రతి ఒక్క 3500 కిలోమీటర్స్ ఆర్ 3000 కిలోమీటర్స్కి లేదంటే 3 మంత్స్కి ఒకసారి సర్వీసింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది అట్లా కాదనమాట. ప్రతి ఒక్క 7500 కిలోమీటర్స్కి ఒకసారి సర్వీసింగ్కి ఇస్తాం మనం. 7500 కిలోమీటర్స్కి లేదంటే 5 మంత్స్కి ఒకసారి సర్వీసింగ్ అయితే మనకి ఇస్తాం. ఈ సర్వీసింగ్లో అయితే ఈ ఇంజన్ ఆయిల్ టాపప్స్ అండ్ కూలెంట్ టాపప్స్, బ్రేక్ ఆయిల్స్ మీకు అన్నిటిని వాళ్ళే క్లీన్ చేసి ఇస్తారు. అండ్ చైన్ లూబ్రికేషన్ ప్రతి ఒక్క 500 కిలోమీటర్స్కి మనం చైన్ లూబ్రికేషన్ చేసుకోవాలి. లూబ్రికేషన్ అంటే చైన్ క్లీన్ చేసుకోవడం, చైన్ టైట్ చేసుకోవడం, అట్లా మెయింటైన్ చేస్తే మాత్రం మీకు చైన్ లైఫ్ చాలా మంచిగా వస్తుంది. అది మెయింటైన్ చేసే యూజర్ బట్టి ఉంటుంది అన్నమాట. సో వెహికల్ సీటింగ్ పొజిషన్ అయితే ఇట్లుంది, చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ వెహికల్ స్టార్ట్ చేసినప్పుడు అయితే ఇంటర్ఫేస్ ఇట్లుంటుంది. ఇది వచ్చేసి ఇండికేటర్స్ది. ఇది వచ్చేసి మాల్ ఫంక్షన్ లైట్. ఇది వచ్చేసి RPM లిమిటరు. ఇది వచ్చి న్యూటన్ మీటరు, గేర్స్ది అండ్ హై బీమ్, లో బీమ్, ప్యాస్ లైట్. ఇక్కడ వచ్చేసి మనకి గేర్ది ఏ గేర్లో వెళ్తున్నామని చెప్పేసి అయితే చూపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి RPM లిమిటరు, ఎంత RPM మెయింటైన్ చేస్తున్నామని చెప్పేసి. స్పీడ్ ఇక్కడ వెహికల్ ఎంత హీట్ అయింది అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్యూల్ చూపిస్తుంది. ఇది ABS లైట్. ABS కనుక వెహికల్ ఆన్ చేసిన తర్వాత ABS లైట్ ఒక 2 స్పీడ్ వచ్చిన తర్వాత ఇది ఆఫ్ అయిపోవాలి. ఆఫ్ కాలేదంటే ABSలో ఏదన్నా ప్రాబ్లం ఉన్నట్టు ఇది ఇండికేషన్ అనమాట. ఇది వచ్చేసి ఎర్రర్ లైట్స్. ఈ ఎర్రర్ లైట్ ఎందుకు వెలుగుతుందంటే ఇక్కడ లో ఫ్యూల్ ఉన్నందుకు చూపిస్తుంది. ఒకవేళ ఇది సైడ్ స్టాండ్ ఓపెన్ చేసినా కానీ చూపిస్తుంది. ఇప్పుడు బ్లింక్ అవుతుంది కదా, సైడ్ స్టాండ్ ఓపెన్ చేసింది అందుకు ఇది చూపిస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు టైం చూపిస్తుంది. లో ఫ్యూల్ ఒకటి ఉంది, సైడ్ స్టాండ్ ఓపెన్ చేసింది అందుకు ఇది బ్లింక్ అవుతుంది. ఒకవేళ సైడ్ స్టాండ్ తీసేస్తే మనకి ఇక్కడ లైట్ బ్లింకింగ్ అయిపోయింది చూసినరా, ఓన్లీ లో ఫ్యూల్ ఒక్కటే ఉంటుంది. అందుకే అది అట్లా ఇప్పుడైతే లో ఫ్యూల్ ఒక్కటే చూపిస్తుంది. అండ్ సైడ్ స్టాండ్ ఓపెన్ చేసినప్పుడు న్యూట్రల్లో ఉంటే మాత్రం వెహికల్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఒకవేళ ఫస్ట్ గేర్ వేసినామంటే వెహికల్ స్టాప్ అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ గేర్ అని చెప్పేసి ఉంది. ఫస్ట్ గేర్ వచ్చిందంటే వెహికల్ అయితే స్టాప్ అయిపోతుంది. లైక్ ఇది ఒక సేఫ్టీ ఫీచర్ అన్నట్టు ఇప్పుడు ప్రతి ఒక్క వెహికల్కి వస్తుంది. దాని తర్వాత నార్మల్గా వెళ్ళిపోవచ్చు, మూవ్ ఆన్ అయిపోవచ్చు. అండ్ కిల్ స్విచ్ ఇట్లా క్లోజ్ చేసినప్పుడైతే కిల్ స్విచ్ ఆన్ చేసినట్టు చూపిస్తుంది. కిల్ స్విచ్ ఆఫ్ చేసుకుంటేనే మాత్రం మనకి వెహికల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు వెహికల్ ఎన్ని కిలోమీటర్స్ తిరిగిందంటే ఓడియో ఇక్కడ ఉంది 0 కిలోమీటర్స్. ఇప్పటి వరకు వెహికల్ అయితే తిరగలేదు. ఇప్పుడైతే మనం మోడ్స్ దగ్గరికి వెళ్తే ఇది అంతా మీకు బైక్ రన్నింగ్కి వచ్చిన తర్వాత మీకు అయితే వస్తుంది. యాక్చువల్ మనకి ఎంత ఫ్యూల్ వస్తుంది అంటే ఫ్యూల్ రేంజ్ ఎంత వస్తుంది అని చెప్పేసి. ట్రిప్ వన్ ఇది మనం 0 చేసుకున్న తర్వాత మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్న ప్లేస్ నుంచి మన డెస్టినీ రీచ్ అయ్యే ప్లేస్ వరకు ఎన్ని కిలోమీటర్స్ అయ్యేది అని చెప్పేసి ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఈ 0 చేసుకుంటే 0 అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి అక్కడ వరకు వెళ్ళడానికి ఎంత టైం పట్టింది అనేది ఇక్కడ మనకి మినిట్స్లో క్యాలిక్యులేట్ చేసి చెప్తుంది అనమాట. సేమ్ అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఎంతసేపు పట్టింది అని చెప్పేసి మనం దీన్ని కూడా సెట్ చేసుకోవచ్చు. 0 చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఎంత టైం పట్టింది అనేది కూడా చూపిస్తుంది దీంట్లో. ఇప్పుడు చెప్పినా కదా ఇందాక ABS అని చెప్పేసి. ABS రోడ్ అని ఒకటి ఉంటుంది. రోడ్ అంటే ఫ్రంట్ టైర్ ప్లస్ బ్యాక్ సైడ్ టైర్ 2 టైర్లు స్కిడ్ కాకుండా కరెక్ట్గా వర్క్ చేస్తాయి అన్నమాట. అండ్ దీంట్లోనే కీ ప్రెస్డ్ రిలీజ్ బటన్ ఇట్లా రిలీజ్ చేస్తే మనకి సూపర్ మోటోకి కన్వర్ట్ అయిపోతుంది. ఈ సూపర్ మోటో ఏంటిదంటే ఫ్రంట్ సైడ్ ABS మంచిగా పనిచేస్తుంది. అంటే మనం సడన్గా బ్రేక్ ప్రెస్ చేసినా కానీ ఫ్రంట్ టైర్ అనేది లాక్ కాకుండా స్కిడ్ కాకుండా నీట్గా అవుతుంది. అండ్ బ్యాక్ సైడ్ టైర్ మనం సూపర్ మోటో కనుక పెట్టుకుంటే బ్యాక్ సైడ్ మనం బర్న్అవుట్స్ కానీ లేకపోతే వీలీ కానీ ఏమన్నా స్టంట్స్ చేయాలనుకుంటే సూపర్ మోటో పెట్టుకొని బ్యాక్ సైడ్ టైర్ ABS ఆపుకొని మనం ఇట్లాంటివన్నీ చేయొచ్చు అనమాట. ఇది వచ్చేసి సూపర్ మోటో. మళ్ళీ సూపర్ మోటో నుంచి మళ్ళీ నార్మల్ రోడ్ మోడ్కి వెళ్ళిపోవాలనుకుంటే సేమ్ ప్రాసెస్. ఇప్పుడు మనం రోడ్ నుంచి సూపర్ మోటోకి ఎట్లా వచ్చినామో అట్లానే సూపర్ మోటో నుంచి రోడ్కి వెళ్ళిపోవచ్చు. కీ ప్రెస్డ్ రిలీజ్ బటన్.
సూపర్ మోటో నుంచి రోడ్కి వెళ్ళిపోయింది. సో ఇవి 2 మోడ్స్ అనమాట. సో ఇదే అనమాట మన డ్యూక్ 200ది న్యూ కలర్. సో ఈ కలర్ అయితే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అనుకుంటున్నా. ఒకవేళ కనుక మీకు స్టాక్ ప్రజెంట్ మీరు ఇప్పటికప్పుడు డెలివరీ తీసుకోవాలనుకుంటే నేనైతే ఇక్కడ పైన నెంబర్ అయితే ఇస్తాను కేటీఎం మేనేజర్ది. మీరు ఆ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే స్టాక్ ఉందో లేదో మీరు తెలుసుకోండి. అండ్ నిజం చెప్తున్నా, మీరు గోప్రోలో మీకు ఎంత క్లియర్గా కనబడుతుందో తెలియదు, కానీ మీరు డైరెక్ట్గా వచ్చి చూస్తే మాత్రం మ్యాడ్ అయిపోతారు. నిజం చెప్తున్నా, కలర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మనం ఇప్పుడైతే ఒక చిన్న రైడ్ రివ్యూ అయితే చేస్తున్నా. సూపర్. బా, సస్పెన్షన్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ సిటీ రోడ్స్లో కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఓవర్ హీటింగ్ ఇష్యూ ఏమి ఉండదు. పీస్ఫుల్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంతేకాకుండా మంచి మైలేజ్ కూడా వస్తుంది కాబట్టి అంత టెన్షన్ కూడా ఉండదు. సో ఈ వెహికల్ గురించి అయితే నా ఒపీనియన్ నేను చెప్తున్నా. నా ఒపీనియన్ వరకు 200 సెగ్మెంట్లో బ్రాండింగ్ వాల్యూ కింద చూసుకున్నా కానీ, బ్రాండ్ వాల్యూస్ కింద కానీ, లేకపోతే పర్ఫార్మెన్స్ విషయంలో కానీ, అండ్ సర్వీస్ రిలేటెడ్ విషయంలో కానీ కేటీఎం అయితే నాకు మంచిగా అనిపిస్తుంది. అండ్ ఈ 200 సెగ్మెంట్లో కూడా మీకు స్మూత్ పికప్ ఉంటుంది, హెవీ వైబ్రేషన్స్ ఉండవు. అండ్ ఈ రోడ్ చూసిండ్రు కదా, ఈ రోడ్లో కూడా సస్పెన్షన్ కూడా చాలా స్మూత్ ఉంది. నేను అన్ని వెహికల్సే డ్రైవ్ చేసిన 200 సెగ్మెంట్లో. నాకు కొంచెం బెటర్ అనిపిస్తాయి ఈ వెహికల్స్. రిలయబిలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ సస్పెన్షన్ కూడా చూస్తున్నారు కదా రోడ్స్ ఎట్లున్నాయి. ఎక్కువ బ్యాక్ బోన్ పెయిన్ ఉండదు. బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. చూసారు కదా, కొంచెం ఇక్కడ ఫ్రీ రోడ్ వచ్చింది. వచ్చింది నేను చెప్తున్నా కదా, మిడ్ రేంజ్లో, లో రేంజ్లో అండ్ టాప్ ఎండ్స్లో నాకైతే ఫుల్లీ సాటిస్ఫాక్షన్ వచ్చింది ఈ వెహికల్ తోటి. అయితే పికప్ బాగుంటుంది, మీకు మైలేజ్ బాగా వస్తుంది. మీకు మైలేజ్ తోటి ఏదన్నా పికప్ వెహికల్ ఉన్న వెహికల్ తీసుకోవాలనుకుంటే ఈ 200 సెగ్మెంట్లో ఇది బెస్ట్ అని అయితే నేనైతే రికమెండ్ చేస్తున్నాను నా సైడ్ నుంచి. బికాస్ మీకు ఓన్లీ వెహికల్ గురించే కాదు, సర్వీస్ కూడా చెక్ చేసుకోండి.
సర్వీస్ కూడా చెక్ చేసుకుంటే అన్నిటికీ మీకు ఈజీగా అండ్ మంచిగా ఉండాలనుకుంటే మాత్రం ఈ వెహికల్ని అయితే నేను రికమెండ్ చేస్తాను. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీకు కనుక ఈ వ్లాగ్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఎవరైతే 200 వెహికల్స్ కానీ KTM వెహికల్స్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వాళ్ళకి కూడా చెప్పండి ఇట్లా కొత్త కలర్స్ రిలీజ్ అయినాయని చెప్పేసి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.